కొత్త నంబర్ నుంచి ఫోన్. ఇంత తెల్లవారుజామున ఎవరు ఫోన్ చేసుంటారు? హలో హలో, శ్యామ గారా అండి? అవునండి. నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ నాన్నగారి కండిషన్ కొంచెం సీరియస్గా ఉందండి. వెంటనే ఆయనకి బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ బ్యాంక్లన్నీ ట్రై చేశాం, ఆ బ్లడ్ గ్రూప్ లేదంట. ఆ బ్లడ్ గ్రూప్ డోనర్ ఎవరన్నా మీకు తెలుసుంటే ఒక గంటలో తనని తీసుకుని హాస్పిటల్కి వచ్చేసేయండి. నాది అదే బ్లడ్ గ్రూప్ సిస్టర్. నేను వచ్చి మా నాన్నగారికి బ్లడ్ ఇస్తాను. ఓకే, రండి. అమ్మా, శ్యామా, చూడమ్మా, చూడు, మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉందో చూడు. నిన్నటి నుంచి అదే పరిస్థితిలో ఉన్నారమ్మా. ఇంతవరకు ఆయన స్పృహలోకి రాలేదు. వస్తారమ్మా. నాన్నగారి పూట స్పృహలోకి వస్తారు. నువ్వేం కంగారు పడద్దు. నేనున్నాను కదా. నాన్నగారికి నేను బ్లడ్ ఇస్తాను కదా. నాన్నగారిని కాపాడుకుంటాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. బ్లడ్ ఇవ్వడం ఏంటమ్మా? అర్జెంటుగా నాన్నగారికి బ్లడ్ ఎక్కించాలని హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేశారమ్మా. అందుకే వచ్చాను. అవునా? మరి ఆ విషయం ఇక్కడ నాకెవరు చెప్పలేదే. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. కూర్చో. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. నేను ఆనంద్ గజపతి వర్మ గారి కోడల్ని. మీరేనా ఫోన్ చేసింది? అవునండి. నాన్నగారికి బ్లడ్ ఎక్కించాలంటే కదా. నాన్నగారిది నాది సేమ్ బ్లడ్ గ్రూప్. నాన్నగారికి నేను బ్లడ్ ఇస్తాను. మీ నాన్నగారికి బ్లడ్ ఎక్కించాలని మీకు ఎవరు చెప్పారమ్మా? ఎవరో తెలియదు డాక్టర్ గారు. హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. తొందరగా బ్లడ్ ఎక్కించకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. అలాంటిదేం లేదమ్మా. ఆయనకి బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన పరిస్థితి నిన్నటికంటే ఇవాళ బాగా మెరుగ్గా ఉంది. ఆయన మెడిసిన్స్కి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. నాకు తెలిసి ఈవినింగ్కి పూర్తిగా స్పృహలోకి రావచ్చు. అవునా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే.
పోనీలేమ్మా, గండం గడిచింది. అన్నింటికి నా కన్నయ్య ఉన్నాడు. ఇదేంటమ్మా, మీ నాన్నగారి పరిస్థితి బాగుంది అని డాక్టర్ గారు చెప్తుంటే రక్తం ఎక్కించాలని చెప్పి ఎవరో నీకు ఫోన్ చేయడం ఏంటి? అసలు నీకెవరు ఫోన్ చేసుంటారు? అర్థమైందమ్మా. ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు ఫోన్ చేశారో నాకు అర్థమైంది. ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు ఫోన్ చేశారమ్మా? అంటే అది ఎవరో పేషెంట్కి బ్లడ్ ఎక్కించాల్సింది ఉంటుంది. వాళ్ళకు ఫోన్ చేయబోయి అలా పొరపాటున నాకు ఫోన్ చేసి ఉంటారు, అంతే. ఒక రకంగా అలా ఫోన్ రావడం నాకు మంచిదే అయిందమ్మా. నేను వెంటనే హాస్పిటల్కి వచ్చి నాన్నగారిని చూడగలిగాను. అత్తయ్య, మావయ్య, అఖిల్, అందరూ రండి. ఏం జరిగింది ఐశ్వర్య? జరగరాంది జరిగింది. ఊహించనిది జరిగింది. భరించలేనిది జరిగింది. ఏం జరిగిందో చెప్పకుండా మీ అత్తయ్యని ఎందుకలా భయపెడతావు? విషయం ఏంటో చెప్పమ్మా. విషయం చెప్తే అత్తయ్య గారు నిజంగానే చాలా భయపడతారు. అత్తయ్య, మీరు కొంచెం గుండె దిటవు చేసుకోండి. మావయ్య, మీరు కూడా. అఖిల్, అక్క, మీరు కూడా. వదిన, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. నేను ఏం చెప్పదలుచుకున్నానో చెప్పడం లేదు అఖిల్, జరిగిందే చెప్తున్నాను. గురువు గారు ఎంతో నియమనిష్టలతో చెయ్యాలని చెప్పిన వట సావిత్రి వ్రతంలో నియమనిష్టలు గాల్లో కలిసిపోయాయి. వ్రతం పూర్తయ్యే వరకు శ్యామ పచ్చి మంచినీళ్లు కూడా తాగకూడదు అని చెప్పారు కదా గురువు గారు. అవును చెప్పారు. తను తాగలేదు కదా, వాంతులైనా కూడా తాగలేదు కదా. అది ఓకే. దాంతో పాటు వ్రతం పూర్తయ్యే వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదని కూడా చెప్పారు కదా గురువు గారు. అవును చెప్పారు. శ్యామ పొద్దున్నే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏంటి, శ్యామ బయటికెళ్ళిందా? అవునత్తయ్య, వెళ్ళింది. నేను నమ్మను. గురువు గారి మాట కాదని శ్యామ బయటికి వెళ్ళింది అంటే నేను నమ్మను. నేను కూడా నమ్మను డాడీ. నా కోసం చేస్తున్న వ్రతానికి భంగం కలిగిస్తూ శ్యామ బయటికి వెళ్ళింది అంటే నేను కూడా నమ్మను. ఇదే మాట ఎవరన్నా చెప్తే నేను కూడా నమ్మేదాన్ని కాదు. కానీ శ్యామ బయటికి వెళ్ళడం నేనే కళ్ళారా చూశాను కాబట్టి నాకు నమ్మక తప్పడం లేదు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఇల్లంతా ఒకసారి వెతకండి, శ్యామ కనిపిస్తుందేమో. వైదేహి, శ్యామ ఎక్కడైనా ఉందేమో ఒకసారి వెళ్ళి చూసిరా అమ్మా. అలాగే మామయ్య గారు.
మావయ్య గారు, శ్యామ ఇంట్లో లేదు. వ్రతం పూర్తయ్యే వరకు ఇల్లు కదలకూడదు. ఇప్పుడన్నా నమ్ముతారా శ్యామ బయటికెళ్ళిందని? ఆగు. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? వ్రతం పూర్తయ్యే వరకు ఇల్లు కదలకూడదని గురువుగారు అంతలా చెప్పినా కూడా ఇల్లు వదిలి ఎక్కడికెళ్ళావు? వ్రతభంగం జరిగితే అఖిల్ బాబు ప్రాణానికే ప్రమాదమని నీకు తెలియదా? కనిష్ట సంతానానికి కీడు జరగకూడదనే కదా గురువుగారు నీ చేత ఈ వ్రతం చేయిస్తున్నారు. ఎంతో నిష్టగా వ్రతం చేయడం మొదలు పెట్టావు. చివరికి ఇలా నీ ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళిపోతావా? అంటే అత్తయ్య అది వద్దు. చెప్పొద్దు, కుంటి సాకులు చెప్పొద్దు. ఎటువంటి కారణం ఉన్నా సరే నువ్వు వ్రతం పూర్తయ్యే వరకు ఇల్లు కదిలి వెళ్ళుండకూడదు. విధి విధానాలలో గాని నియమనిష్టల్లో గాని తేడాలొస్తే ఆ వ్రతం వ్యతిరేక ఫలితం ఇస్తుందని గురువుగారు చెప్పిన విషయం మర్చిపోయావా? ఆ విషయం నువ్వు మర్చిపోయావేమో గాని మేం మర్చిపోలేదు. గురువుగారు అంతలా విడమర్చి చెప్పినా కూడా నువ్వు వ్రతాన్ని వదిలేసి వెళ్ళావంటే అర్థమేంటి? నేను వదిలేసి వెళ్ళలేదు అత్తయ్య గారు, వ్రతాన్ని పూర్తి చేసే వెళ్ళాను. ఏంటమ్మా, వ్రతం పూర్తి చేశావా? అవును మామయ్య గారు, వ్రతాన్ని పూర్తి చేసే వెళ్ళాను. అబద్ధం. వ్రతభంగం కలిగినందుకు మనం నిలదీస్తున్నామని వ్రతం పూర్తి చేసి వెళ్ళానని చెప్తోంది ఈ శ్యామ. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్తుంది శ్యామ. తప్పు చేసిందే కాకుండా ఎంత ధైర్యంగా అబద్ధం చెప్తుందో చూడండి అత్తయ్య. శ్యామ చెప్తోంది అబద్ధం కాదు. అవును, శ్యామ చెప్తోంది అబద్ధం కాదు, తను నిజమే చెప్తోంది.
దీర్ఘసుమంగళీ భవ. తను వ్రతం పూర్తి చేసిన తర్వాతే ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. తెల్లవారుజామున 4:30 గంటలకి శ్యామ నాకు ఫోన్ చేసింది. వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారని, ఆయనకి రక్తం ఇవ్వటం కోసం తను హాస్పిటల్కి వెళ్ళొచ్చా అని నన్ను అడిగింది. ఉదయం 5:30 వరకు మాత్రమే పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి వెంటనే తనని ప్రాతకాల పూజ చేసి వ్రతాన్ని పూర్తి చెయ్యమని చెప్పాను. ఐదు 5:30 తర్వాత పౌర్ణమి తిథి వెళ్లిపోయి పాడ్యమి తిథి వచ్చిన తర్వాతే తనని ఇల్లు దాటి బయటికి వెళ్లమని చెప్పాను. నేను చెప్పినట్టుగానే శ్యామ వ్రతాన్ని పూర్తి చేసుకుని 5:30 తర్వాతే శ్యామ బయటికి కాలు పెట్టింది. ఈ విషయం మాకు తెలియక అనవసరంగా శ్యామ మీద కోపం తెచ్చుకున్నాం. ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత ఆ మనిషి గురించి ఎవరో ఏదో చెప్పారని మన అభిప్రాయాన్ని మార్చుకోకూడదు. అలా మార్చుకుంటూ పోతే మనుషుల మీద అభిప్రాయాలనేవే ఉండవు, అపనమ్మకాలే ఉంటాయి. నిజమే గురువుగారు, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను. అమ్మా శ్యామ, మీ నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు అత్తయ్య గారు, బాగానే ఉన్నారు. భయపడకు శ్యామ, మీ నాన్నగారు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు. అంతా మీ దయ గురువు గారు. అమ్మా వైదేహి, వెళ్ళి నిమ్మరసం తీసుకురా అమ్మా. అలాగే గురువుగారు. అక్క, నన్నింట్లో నుంచి బయటికి పంపించడం కోసం నర్స్ చేత నువ్వే ఫోన్ చేయించావని నాకు అర్థమైంది. కానీ దానికి సంబంధించిన సాక్ష్యం నా దగ్గర లేకపోవడం వల్ల మౌనంగా ఉన్నాను. ఏదో ఒక రోజు దానికి సంబంధించిన సాక్ష్యం దొరుకుతుంది, అప్పుడు చెప్తాను నీ పని. ఇదిగోండి గురువుగారు నిమ్మరసం. ఇలా ఇవ్వమ్మా. అమ్మా శ్యామ, అత్యంత కష్టమైన ఈ వ్రతాన్ని పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉండి నియమ నిష్టలతో నిర్విఘ్నంగా పూర్తి చేసి నీ భర్తకున్న కీడును తొలగిపోయేలా చేసుకున్నావు. అమ్మా శ్యామ, ఈ నిమ్మరసం తాగి ఉపవాస దీక్ష విరమించమ్మా. తీసుకోమ్మా. అమ్మా వసంత, నీ కోడలు చేసిన ఈ వట సావిత్రి వ్రతం వల్ల
నీ కనిష్ట సంతానానికి ఉన్న కీడు పూర్తిగా తొలగిపోయిందమ్మా. అఖిల్ బాబు పూర్ణాయుష్కుడై నిండు నూరేళ్లు చల్లగా ఉంటాడు.